మగాళ్ళు మీకు జోహార్లు. హే, న్యూ వెయిట్ స్టైల్ చాలా బాగుంది. ఇదిగో సింహం అన్న 2 నిమిషాలు నాకంటే ముందు పుట్టాడు అన్నయ్యని వెళ్ళాలట. అందుకు మాత్రమే కాదు, నీకు కాలేజ్ ఫీజులు కడుతూ పాకెట్ మనీ ఇస్తున్నందుకు, నేను జాబ్ చేస్తున్నందుకు. కట్ చేయమంటావా పాకెట్ మనీ? అన్నయ్య అన్నయ్య వద్దులే, కట్ చేయొద్దు. ఇంకేంటి? ఏం లేదన్నయ్య, నేను ఒక అమ్మాయి ప్రపోజ్ చేశాను. ఆ అమ్మాయి తిరిగి నాకు ప్రపోజ్ చేసింది. కానీ ఆ అమ్మాయి నన్ను నిజంగా లవ్ చేస్తుందా లేదా అనేది నాకు డౌట్ అన్నమాట. ఎలా తెలుసుకోవడం? ట్రూ లవ్ అంటేనే అమ్మాయిలది, అబ్బాయిలది కాదు. ఎలాగా? మన్మధుడు సినిమాలో అంశు ప్రేమించిన నాగార్జున కోసం అన్నిటినీ వదిలేసి చివరికి ప్రాణాలు కూడా కోల్పోతుంది. కట్ చేస్తే నాగార్జున సోనాలి బింద్రేతో సెటిల్ అయిపోతాడు. హ్యాండ్స్ ప్రూవ్డ్. అమ్మాయిలది ట్రూ లవ్, అబ్బాయిలది ఎప్పటికీ కాదు. ఎలిమినేట్ నాగార్జున గారు, ఇలాంటి వాళ్ళందరినీ ఎలిమినేట్ చేసేసేయండి. అయ్యో అయ్యో అయ్యో, ఆ స్టోరీ నీకు ఎలా అర్థమైందా? ఏమోలే, కన్విన్స్ అవ్వలేకపోతున్నానయ్య నువ్వు చెప్పిందంతో. అయితే ఇదే మన్మధుడి సినిమాలో స్వప్న ప్రేమించిన మూర్తిని మర్చిపోలేక, ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక చేయకోసుకుంటుంది. కానీ మూర్తి పెళ్ళి ఆపడానికి కూడా రాలేదు. హ్యాండ్స్ ప్రూవ్డ్. నువ్వు చెప్తుంటే నమ్మేటట్టుగానే ఉంది, నిజమే అనిపిస్తుంది కానీ అన్నయ్య, ఈ స్టోరీ జనాలకి ఎలా అర్థమైందని చెప్పి ఆ స్క్రిప్ట్ రైటర్కి, ఆ డైరెక్టర్కి కనుక తెలిస్తే ఈ పాటికి ఆ డైరెక్టర్ ఏ ఆటో డ్రైవర్ గాను, స్క్రిప్ట్ రైటర్ ఏ క్యాబ్ డైరెక్టర్ గాను జాయిన్ అయిపోయేవాళ్ళు. ఇంతకీ ఎవరన్నయ్య ఆ స్క్రిప్ట్ రైటర్? 4 మంచి మాటలు చెప్తూ ఉంటాడే గురూజీ, ఆయనే. గురూజీనా? గురూజీ, మీరు కూడా లేడీస్లోకి సపోర్ట్ అయితే మా పనేం కావాలి? సర్లే కానీ కేసు పని మీద బయటికి వెళ్తున్నా. పిచ్చి పనులు ఏం చేయకు లవ్లో.